హల్లెలూయా. ప్రభు పేరిట కూడా వచ్చిన అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవసేవకులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవముగల దేవా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాత్మే అయ్యా, సర్వకృపానిధి దేవా, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు తండ్రి. నైనా యేసునామములోనైనా తండ్రి అయ్యా, నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి లోక పాప నుండి సాతాను నుండి వేరుపరిచి నీతో ఐక్యపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా ఏడంతలాత్మతో అభిషేకించినైన తండ్రి అయ్యా, వాక్యం ద్వారా నాయన తండ్రి నాతో మా అందరితో నీవే మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో చిన్ని ప్రేరణ బంగారు పాదానికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మనము ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలండి? విశ్వాసముతో దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే అడుగుతున్నామో అని అవి మనం పొందుకున్నామని నమ్మినప్పుడు అవి ఏమవుతాయంటే మనం ఖచ్చితంగా పొందుకుంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. మనము ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే అడుగుతున్నామో అవి పొందుకున్నామని నమ్మినప్పుడు దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. ప్రియ సహోదరి సోదరు, ఈరోజు మన అంశం ఏంటండి? విశ్వాసము. విశ్వాసము లేకుండా మనం ఏమండి దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యము. కనుక మనము మన జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతోనే మనము అడిగేవారిగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నారో, ఆరోగ్యం కోసం అడుగుతున్నారా, ఆస్తి కోసం అడుగుతున్నారా, ప్రియ సహోదరి సోదరా, మీకున్న కష్టాలు తొలగిపోవాలని అడుగుతున్నారా, వేటినైతే మీరు అడుగుతున్నారో అవి పొందుకుంటామని నమ్మినప్పుడే మీరు పొందుకుంటారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, విశ్వాసం లేకుండా మీరు దేన్ని దేవుడి నుండి పొందుకోలేరు. మీ ప్రార్థనకి జవాబు కూడా దేవుడు ఇవ్వడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వచనాలు చదివినట్లయితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను,
నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వానిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపోయారు. ఇశ్రాయేలీలందరిలో ఇతనికున్నంత విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు. మన విశ్వాసం ఎలా ఉండాలండి? దేవుణ్ణి ఆశ్చర్యపరిచేంత గొప్ప విశ్వాసం ఉండాలి. ఇక్కడ శతాధిపతి దాసుడు అంటే అతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తికి అతను వ్యాధితో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి శతాధిపతి వేడుకుంటాడు, అయ్యా నా దాసుడు మిక్కిలి బాధపడుతున్నాడు, పక్షవాతంతో నా దాసుడు మిక్కిలి బాధపడుతున్నాడు. శతాధిపతి ఏంటండి? ఒక గొప్ప అధికారి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. అతని దగ్గర అనేక మంది సైనికులు ఉంటారు. కానీ అతను ఏం చేశాడండి? దీన మనసుతో, అయ్యా నీవు నా ఇంటికి వచ్చటకు పాత్రను కానయ్యా, నీవు మాట మాత్రం సెలవిస్తే అక్క నా దాసుడికి స్వస్థత కలుగుతుందని శతాధిపతి తెలియజేశాడు. ప్రియా సహోదరి సోదర, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం ఎలా ఉందండి? శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకున్నాడు అంటే అది శతాధిపతి విశ్వాసం ద్వారా. ఇక్కడ చూసినట్లయితే చివరిగా ఇక్కడ చూసినట్లయితే అంతటా 13 వచ్చిన అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందండి? ఆ సమయంలోనే, ఆ క్షణమే అతని దాసుడు స్వస్థత పొందుకున్నాడు. ఇక్కడ శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకున్నాడు అంటే ఎవరి విశ్వాసం ద్వారా అండి? శతాధిపతి విశ్వాసం ద్వారా. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం ద్వారా మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో ఉన్న వారికి స్వస్థత కలుగుతుంది, మన కుటుంబంలో సభ్యులకి స్వస్థత కలుగుతుంది. మన విశ్వాసం ద్వారా అనేకులు స్వస్థత పొందుకోవడం మనం చూడగలుగుతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకున్నాడు అంటే శతాధిపతి విశ్వాసం ద్వారా. శతాధిపతి ఏమన్నాడండి? నీవు విశ్వాసంతో ఎల్లుమని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినప్పుడు శతాధిపతి మనసులో ఇంత కూడా అవిశ్వాసం అనలేదండి. అతని దాసుడు స్వస్థత పొందుకుంటాడో లేదో అనుకోలేదు. ఖచ్చితంగా నా దాసుడు స్వస్థత పొందుకొని ఉంటాడని, స్వస్థత పొందుకున్న దాసుడిని చూడటానికి విశ్వాసంతో వెళ్ళాడు. ప్రియా సహోదరి సోదరా, దేవుడు శతాధిపతి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనము కూడా శతాధిపతి వలె మనము దేవుడు ఆశ్చర్యపోయేంత ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్భుతమైన విశ్వాసాన్ని కనపరిచే వారిగా ఉండాలి. మనం విశ్వసిస్తే మన విశ్వాసం ద్వారా అనేకులు స్వస్థత పొందుకుంటారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఇక్కడ కూర్చున్న అనేక మంది కుటుంబాల్లో అనేక సమస్యలు ఉంటాయి. వారు వెళ్ళి పనిచేసే చోట అనేక సమస్యలు ఉంటాయి. అక్కడ మీరు స్వస్థత పొందుకోవాలి అన్నా, అక్కడ మీరు కార్యాన్ని చూడాలి అన్నా మనకేముండాలండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారానే శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకున్నాడు. మన విశ్వాసం ద్వారా మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన బంధుమిత్రులకి స్వస్థత దేవుడు ఇస్తారని దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనములు.
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. చాలాసార్లు మనకున్న సమస్యల నుండి మనం ఎందుకు విడుదల పొందుకోలేకపోతున్నాం అంటే మన ఆలోచనతో, మన తలంపులతో, మన నిర్ణయాలతో, మనం చేస్తున్న పనులను బట్టి మనము స్వస్థత పొందుకోలేకపోతున్నాం. అందుకని దేవుడు వాక్యం ద్వారా మనకు మాట్లాడుతున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు మనము నమ్మకించే వారు ఉండాలి. అది ఏ పరిస్థితి అయినా కూడా మనము మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించినట్లయితే ఏం చేస్తాడండి, ఆయన మన తోవలను సరళము చేసే దేవుడు. హల్లెలూయా. సంపూర్ణముగా దేవుణ్ణి విశ్వసించే వారిగా ఉండాలని మన మనస్సుతో దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది చూసినట్లయితే ఏదైనా ఒక సమస్య వస్తే ఏం చేస్తారండి, స్నేహితులకు, బంధుమిత్రులకు ఫోన్లు చేసి వారికున్న సమస్యను తెలియజేసేవారుగా ఉంటారు. ఆ సమస్యను బట్టి చుట్టాలు మనందరినీ చూసి ఏం చేస్తారండి, వీరికి సమస్య వచ్చిందా అని చిన్న చూపు చూసేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము విశ్వాసముతో ఆయన వైపు చూసినట్లయితే, ఆయన్ని నమ్ముకున్నట్లయితే ఆయన మన త్రోవలను సరళము చేసే శక్తివంతుడైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు, అది ఓటమైన, అవమానమైన, అనారోగ్యమైన, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడి దృష్టిలో నేను లేనేమో అని మనము బాధపడుతూ ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఏమని అంటే, ఆయనను విశ్వసించు వాడెవడు సిగ్గుపడడు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనుషులు అనేకమైన మాటలు మనలను అనొచ్చు, కానీ చివరికి ఆయన్ని నమ్ముకున్న వారు మనల్ని ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం ఎదుర్కొన్న కష్టాలు, శ్రమలు ఇవన్నీ తాత్కాలమైనవే, కానీ మనకి ఈ లోపల్లో ఉన్నతమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడని ఎల్లప్పుడూ మనము నమ్మకంతో ఉండేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. ప్రియ సహోదరి సోదరా, మన ఆత్మనంట మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి కాదండి పొందుకుంది, విశ్వాసముతో వినుట వలనే మనము మన ఆత్మను పొందుకున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరి, ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రం అందు క్రియలను బట్టి మీరు ఆత్మను పొందుకోలేదు, కానీ విశ్వాసముతో వినుట వలన, దేవుని అంగీకరించడం వలన, యేసు రక్తంలో మన పాపాలు కడగబడడం వలననే మనకి ఆత్మ అనేది పొందుకున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరు, కనుక విశ్వాసానికి ఉన్న శక్తి గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర,
దావీదు మహారాజుని మనం చూస్తాం. దావీదు మహారాజు చిన్న వయసులోనే గొలియాతుని చంపడానికి వెళ్ళాడు. సౌలు అయితే దావీదు మహారాజుకి ఏమి ఇచ్చాడండి? అనేకమైన ఆయుధాలు ఇచ్చాడు, ఖడ్గాలను ఇచ్చాడు, కత్తులను ఇచ్చాడు, పోరాడడానికి అనేకమైన గొప్ప ఆభరణాలు ఇచ్చాడు. కానీ అవన్నీ తీసుకున్నాడండి దావీదు మహారాజు? ఏమి తీసుకోలేదు. యుద్ధం నేను కాదు చేసేది, విశ్వాసంతో అంటున్నాడు, నా పక్షమున యెహోవాయే మీద యుద్ధం చేస్తానని తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు ఎంచుకున్నది ఏంటండి? విశ్వాసం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గొలియాతు లాంటి మనుషుడు అంటే సాతాను సమూహం మన ముందు ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? ఆయుధాలు కాదు, ఆభరణాలు కాదు, అధికారులు కాదు. మనకు కావాల్సింది ఏంటండి? దావీదు వలె విశ్వాసం ఉండాలి. దావీదు సామాన్యమైన 5 రాళ్లతో తీసుకున్నాడండి. ఒకే ఒక్క రాయి విసిరి వరసడతో గొలియాతుని జయించాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సాధారణమైన మనుషులతో విశ్వాసం కనుక వాళ్ళకు ఉన్నట్లయితే, సాధారణ మనుషులలో విశ్వాసం ఉంటే, దేవుడి విశ్వాసం ఉంటే, దేవుడు ఉన్నతమైన కార్యాలు వారి ద్వారా జరిగిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు ఒక గొర్రెల కాపరండి. కానీ దేవుని విశ్వసించడం వల్ల ఏమయ్యాడండి? ఒక గొప్ప ఆరాధన నాయకుడయ్యాడు, ఒక గొప్ప రాజు అయ్యాడు, దేవునికి హృదయానుసారుడయ్యాడు. విశ్వాసంతో మనము అనేకమైనవి దేవుని కృప ద్వారా పొందుతామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 10 వచనములు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలయు, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. హల్లెలూయా. ఇన్ని వరాలు ఉన్నాయండి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, స్వస్థపరిచే వరం, భాషల వరం, భాషలకు అర్థం చెప్పు వరం, వీటన్నిటితో పాటు ఒక వరం కూడా ఇక్కడ ఉందండి. ఏంటండి? విశ్వాసం అను వరం. ప్రియ సహోదరి సోదరులారా, ఏ వరం అండి? విశ్వాసము అనేది ఒక గొప్ప వరం. అది అన్ని ప్రజలకు ఉండదండి. ఆయన బిడ్డలు మాత్రమే పొందుకునే ఒక శ్రేష్టమైన వరం. ఆ వరంతోనే మనము ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలం, పాపాన్ని జయించగలం, సాతాన్ని ఓడించగలం, ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా తండ్రి చిత్తాన్ని చేయగలం. విశ్వాసముతోనే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. ప్రియ సహోదరి సోదరులారా, కనుక ఆ వరాన్ని మనం పొందుకున్నామో లేదో, ఆ వరాన్ని పొందుకొని విశ్వాసంలో ఇంకా సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చబడుతున్నామో లేదో మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుని ఎదుట మనల్ని సరి చేసుకొని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము
20 నుండి 23 వచనాలు చదివినట్లయితే, ఆ ఆ సమయమున సమయమున 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఎన్ని సంవత్సరాల నుండి ఆమె బాధపడుతుందండి రక్తస్రావంతో? 12 సంవత్సరాల నుండి. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. ఇక్కడ పురుషుల కన్నా అనేక మంది స్త్రీలే ఎక్కువ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, ఒక నెలలో ఒక 3 రోజులు 5 రోజులు మనం రక్తస్రావంతో బాధపడితేనే ఎంతగానో తల్లడిల్లిపోతాం, నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, ఎంతో ఇబ్బంది పడతాం. కానీ 12 సంవత్సరాలు 24 గంటలు రక్తస్రావంతో బాధపడటం అంటే ఎంత వేదన అండి, ఎంత కన్నీరు, ఎంత కృంగిపోయిన స్థితి, ఎంత అవమానం, ఎన్నిసార్లు ఆమెను చూసి అనేక మంది అసహించుకొని ఉంటారు, చిన్న చూపు చూచి ఉంటారు. ఫంక్షన్లకు పిలవకుండా, శుభకార్యాలకు పిలవకుండా ఆమెని ఎంతగానో అవమానపరిచి ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, 12 సంవత్సరాలు ఒక గొప్ప నిరీక్షణతో, విశ్వాసంతో ఆమె బ్రతికిందండి. ఏదొక రోజు నా దేవుడు నన్ను దర్శించే రోజు వస్తుంది, నా దేవుడు నన్ను స్వస్థపరిచే రోజు వస్తుంది, నా దేవుడు నన్ను విడిపించే రోజు వస్తుంది అని విశ్వసించింది కాబట్టే ఆ రోజు ఆమె జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆమె జీవితంలోకి వచ్చింది. ఆమె ఏమనుకుందండి? యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రపు చెంగుమును ముట్టితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి? కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, ఈమె స్వస్థత పొందుకుంది అంటే ఏమిటండి? ఈమె విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది. విశ్వాసాన్ని క్రియలు ఎలా చూపించిందండి? అక్కడ అనేక మంది జన సమూహం ఉన్నారు, అందరూ నెట్టుకుంటా ఉన్నారు, అందరూ త్రోసుకుంటా ఉన్నారు, కొట్టుకుంటా ఉన్నారు. కానీ ఆమె ఏం చేసిందండి? ఆ అనారోగ్య పరిస్థితిలో కూడా, ఆ వేదనతో కూడా జనాలందరిలో ఆమె వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె విశ్వాసంలో ఏముందండి? క్రియ ఉంది. విశ్వాసిస్తున్నాం అని ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటే సరిపోదు, విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. అంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి వేడుకోవాలి, దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు అనే నమ్మకం మనలో ఉన్నప్పుడే మనము ఈ స్త్రీ వల్ల స్వస్థత పొందుకుంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆమె విశ్వసించి ఇంట్లోనే ఎక్కడ కూర్చొని బాధపడుతూ చప్పట్లు కొట్టుకుంటూ ఉంటే ఆమె జీవితంలో అద్భుతాన్ని చూసేది కాదు. విశ్వాసంతో దేవుని సన్నిధి అంటే దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టే ఆమె స్వస్థత పొందుకుంది. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది విశ్వసిస్తారు కానీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించలేకపోతున్నారు కాబట్టే వారి జీవితంలో స్వస్థత పొందుకోలేకపోతున్నారు. ప్రియ సహోదరి సోదర, దేవుడు ఏమాట్లాడుతున్నాడండి? క్రియలు లేని విశ్వాసము వృత్తము. అంటే దానికి ఆ విశ్వాసం వల్ల ఉపయోగం లేదు, దేవుడికి ఉపయోగం లేదు, మనకి ఉపయోగం లేదు. కనుక మన విశ్వాసంలో క్రియ ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవునికి మొరపెట్టాలి. దేవుని కృప ద్వారానే నీ విశ్వాసంతో స్వస్థత మనం పొందుకోవాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయము 5-6 వచనములు. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకొని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి
నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే నీ చేతనైతే లెక్కించుమని చెప్పి లెక్కించమని చెప్పి నీ సంతానము నీ సంతానము అలాగవునని చెప్పెను. అలాగునవునని చెప్పెను. అతడు యెహోవాను అతడు యెహోవాను నమ్మెను. నమ్మెను. ఆయన అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాం గారు ఏం చేశారండి? యెహోవాను నమ్మెను. ముసలి వయసులో 100 ఏళ్ళు 100 సంవత్సరాలప్పుడు ఎవరైనా మీకు బిడ్డలు పుడతారు అని చెప్తే మనం నమ్ముతామండి? వీళ్ళకి పిచ్చైనా వచ్చి ఉండాలి, లేకపోతే ఇది వింటనే నాకైనా పిచ్చి ఉండాలి అనుకుంటాం. కానీ అబ్రహాము గారు దేవుడు ఏం చేశాడండి? ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానము ఆకాశపు నక్షత్రం వలె సముద్రంలో ఇసుక రేణు వలె ఉంటుంది అని అబ్రహాము గారితో దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాడంటే అబ్రహాము గారు అది అతను నమ్మేను, అతనికి అది నీతిగా ఎంచబడింది. ప్రియ సహోదరి సోదరా, అబ్రహాము గారి విశ్వాసాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది చూసినట్టయితే ప్రార్థన చేస్తే ఇప్పుడే కార్యం జరిగిపోవాలి, ఇప్పుడే స్వస్థత పొందుకోవాలి, ఇప్పుడే విడుదల పొందుకోవాలి, ఇప్పుడే ఒక బంగారు నిధి మా ఇంట్లో పడాలి అనుకుంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఆయన సమయమందు ఆయన నిన్న కాలంలో మనకున్న సమస్య నుండి విడుదల ఇచ్చే దేవుడు. కేవలం అది మన విశ్వాసము ద్వారానే అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 100 సంవత్సరాలు అబ్రహాము గారికి ఉన్నప్పుడు నీకు కుమారుడు పుడతాడు, ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానం ఉంటుంది అని అబ్రహాం గారితో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడండి? నమ్మాడు కాబట్టే అతని సంతానం అంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. మన నమ్మకాన్ని బట్టే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చివరిగా చూసినట్లయితే కొన్ని వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేని ద్వారా మనం రక్షింపబడి ఉన్నామండి? విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నారు. చాలా మంది ఏమంటున్నారండి? మాకు అందం ఉందని, ఆస్తి ఉందని, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, మాకు అనేక మంది చుట్టాలు ఉన్నారని మేము రక్షణ పొందాము అనుకుంటూ ఉంటారు. కానీ మీరు విశ్వాసము ద్వారా ఆయన కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని మనము ఎల్లప్పుడూ దేవుని ఎదుట తగ్గించుకొని ఉండేవారిగా ఉండాలి. చాలా మంది ఒక 10 సంవత్సరాలు ఆత్మీయత విశ్వాస యాత్రలో నడిస్తే వారికి ఏంటండి తెలియకుండానే మనకి గర్వం వస్తుంది, నాకేముందిలే అనే ఆలోచన వస్తుంది. కానీ ఇది మన భక్తిని బట్టో మన విశ్వాసాన్ని బట్టో కాదండి, ఆయన కృప ద్వారానే మనము రక్షణ పొందుకున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. విశ్వాసమును డాలు పట్టుకున్నప్పుడే మనము దుష్టుడు వేసే అగ్నిబాణాలను మనము ఏం చేస్తామండి? ఆర్పివేయుటకు శక్తివంతులు అవుతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాం. ప్రియా సహోదరి సోదరా, దుష్టుడు ఎంత విరమిగుతున్నాడండి. ఇప్పుడు పరిస్థితిలో చూసినట్లయితే బయట ఘోరమైన పరిస్థితులు, న్యూస్ పెడితే చాలు ఎక్కడ ఎవరి ప్రాణం అన్యాయంగా తీయాలో అని దుష్టుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. బస్సులు తగలబడిపోతున్నాయి, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా యాక్సిడెంట్ లో మరణిస్తున్నారు.
ప్రియ సహోదరి సోదరా, మళ్ళీ ఏవేవో వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు. బయట యుద్ధాల వల్ల అనేక దేశాలు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రియా సహోదరి సోదరా, ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రాణాలు పోతున్న సమయంలో మనకి ఏం కావాలండి? విశ్వాసం అనే డాలును పట్టుకుంటేనే మనము దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఆర్పివేయటకు మనము శక్తివంతులు అవుతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, విశ్వాసముతో మీ బిడ్డల చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, మీరుండే గ్రామం చుట్టూ ప్రార్థన కంచి వేయండి. ప్రియా సహోదరి సోదరా, ఏ దుష్టుడు ముట్టకుండా మీరు మీ ప్రార్థన కంచి వేసినట్లయితేనే మీ బిడ్డలు కాపాడబడతారు, మీ కుటుంబ సభ్యులు బాగుగా ఉంటారని, మీ విశ్వాసము ద్వారానే మీరు దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఆర్పివేయటకు దేవుడు ఇచ్చే శక్తిని పొందుతారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, చాలా మంది స్త్రీలు, పురుషులు సమయం వస్తే చాలు, సమయం ఉంటే చాలు, సీరియల్ అని, సినిమాలని, ఫోన్లో రీళ్ళని, వాళ్ళ ఇంట్లో ఇది జరుగుతుంది, వీళ్ళింట్లో అది జరుగుతుంది అని సమయాన్నంతా వృధా చేస్తూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము విశ్వాసముతో దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఆర్పివేయటం శక్తివంతులై ఎల్లప్పుడూ ఉండాలండి, ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, సామాన్యమైన వాటిని గురించి వదిలేసి శాశ్వతంగా మనము పొందుకునే నిత్య రాజ్యం గురించి ఆలోచించే వారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాలు చూసినట్లయితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. ఎలా దేవుని సన్నిధికి రావాలండి? వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం, ద్వేషం, ఆగ్రహం, అసూయ ఇవన్నీ పెట్టుకొని కాదండి. ఎలా రావాలండి? దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడే మన జీవితంలో మనకున్న ఘోరమైన పరిస్థితిలో నుండి విడుదల పొందుకుంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత ఉండదు. మనకి దేవుడు కార్యం చేస్తాడో లేదో, నా కష్టాలు పోతాయో లేవో, నా అనారోగ్యానికి నేను స్వస్థత పొందుకుంటానో లేదో, ఇకనైనా నాకు ఉద్యోగం వస్తుందో లేదో, వ్యాపారంలో అభివృద్ధి పొందుకుంటానో లేదో, నేను రాసిన పరీక్షల్లో విజయం పొందుకుంటానో లేదో అని అనేక అవిశ్వాసాలు పెట్టుకొని దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడండి. విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని అడిగినప్పుడే దేవుడు నీకు అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అదే 10వ అధ్యాయము 37 నుండి 39 వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించు గాని అతడు వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనతీయు వారము కాము,
గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మన ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ, ఆయన సమయము ఎప్పుడో మనకు తెలియదు. కనుక ఈ లోక సంబంధమైన వాటి గురించి మనము శరీరానికి సంబంధమైన ఆలోచనలను మనం పక్కన పెట్టి మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో, విశ్వాసంతో ఆయన రాజ్యం చేర్చబడటం కోసం సిద్ధపడే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, ఈ వాక్యం వింటున్న అనేక ప్రజలతో దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి. అంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏది సంపాదించాలి, ఏమి పొందుకోవాలి, ఇవన్నీ తాత్కాలికమైన అవసరాలే. కానీ ఆత్మ సంబంధమైన వాటి గురించి మనము ఆలోచించేవారిగా, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనము సిద్ధపడి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదర, చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ ఎండలో ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎంతకాలం ఎవరు మనం బ్రతుకుతామో తెలియదు కాబట్టి బ్రతికినంత కాలం దేవుడి బిడ్డలుగా ఆయన రూపంలో బ్రతికి విశ్వాసంతో మన ఆత్మను ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, చివరిగా చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎదుర్కొంటున్న శ్రమలు, కష్టాలు, ఓటమి, నిందలు, అవమానాలు ఇవన్నీ ఏంటండి దేవుడు వచ్చినప్పుడు ఇవి మనకి మన విశ్వాసము అనేది ఏమవుతుందండి, మెప్పుయు మహిమయు ఘనతయు మనం పొందుకోవడానికి విశ్వాసం అనేది కారణంగా ఉంటుంది. కనుక మనం శ్రమలను బట్టి, ఓటమిని బట్టి మనము పడిపోయే వారిగా, లోపల కలిసిపోయే వారిగా, పాపరోత జీవితాన్ని మళ్ళీ వెనక్కి చూసేవారుగా ఉండకూడదని దేవుడు వాక్య ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదర, ఒక విశ్వాసిని చూసినట్లయితే బ్రాండీనా, ఆమె రోమ ప్రభుత్వం వారు ఉన్నప్పుడు ఆమెను చిత్రహింసలు పెట్టారండి. ఆమెను పోట్లాడే ఎద్దుల ముందు వేశారు. ఎద్దులు పొడిసి ఆమెను చంపుతున్నప్పుడు ఇంకా కాల్చిన ఇత్తడిపై ఆమెను కూర్చుండబెట్టారు. అయినా ఆమె దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎద్దులు ఆమెను పొడుస్తున్న దేవుడి పట్ల విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆ గొప్ప విశ్వాసంతో నిరీక్షణ కలిగింది. నా దేవుడి కోసం నేను మరణించిన ఆయన రాజ్యానికి చేరుకుంటాను. ప్రియ సహోదరి సోదర, ఆమె ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏ పాపం చేయలేదండి, ఏ అవినీతి చేయలేదు, ఏ అక్రమం చేయలేదు. విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి పరిశుద్ధంగానే మరణించింది కాబట్టే దేవుణ్ణి చూడగలిగింది. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు దుష్టుడు ఏం చేస్తానంటే, నీకు ఆర్థిక సమస్య కదా, దొంగతనం చెయ్యి, ఇంకా నీకున్న కష్టాలు పోవాలంటే నువ్వు వ్యభిచారం చెయ్యి అని ఆడవారిని, మగవారిని ఇంకా అనేక విధాలుగా దుష్టుడు మన ఆలోచనలను, తలంపులను అధికారుల దగ్గర అవినీతి పనులు చేసేటట్లు చేస్తూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కడవరకు, చివరి శ్వాస వరకు మనము మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే మనకి మహిమయు ఘనతయు ఏంటండి, మహిమ ఘనత మనము పొందుకోవడానికి కారణంగా దేవుడు ఉంటాడని, దేవుడు మనకి కృప చూపుతాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, ఇంకా చూసినట్లయితే చివరిగా ఒక వ్యక్తి విశ్వాసాన్ని మనం చూసి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. యోహాను
11వ అధ్యాయము 38 నుండి 44 వచ్చింది. యేసు మరలా తనలో ములుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరినైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములై ఉన్నది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టిన బడవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు వారి కట్లు విప్పి వాని పోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే లాజరు మరణించాడండి. ఎన్ని రోజులు అయిందండి మరణించి? 4 రోజులైంది. మరణించిన లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళారండి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశానంటే, అక్కడ లాజరు, చనిపోయిన లాజరు లేపబడలేదు. సమాధిలో నుండి లాజరు బయటికి రాలేదు. అక్కడ దేవుడు అద్భుతాన్ని చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసంతో ఒక శ్రేష్టమైన ప్రార్థించాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన ప్రార్థన ఇది. ఏమని ప్రార్థన చేస్తాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి, నీవు నా మనసు విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎప్పుడు నా మనవి నీవు వినుచున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసే ప్రార్థన ఎప్పుడు అంటే, ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో, ప్రతి క్షణము యేసుక్రీస్తు ప్రభువారు చేసే ప్రార్థన తండ్రి వింటున్నాడని విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. ప్రియ సహోదరి సోదర, ఇక్కడ చూసినట్లయితే అక్కడ లాజరు బ్రతికింపబడలేదండి. దేవుడు కార్యం చేయలేదు. కానీ తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటే అంత గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. మనం ఏంటినైతే అడుగుతున్నామో అవి పొందుకోక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అంత గొప్ప విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాతే అక్కడ తండ్రి అయిన దేవుడు అద్భుతాన్ని చేశాడు. మనం చెప్పగలమండి, ఏదైనా ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, వ్యాపారంలో అభివృద్ధి కోసమో ఏదైనా వస్తువులు అడిగితే దేవుడు ఆ వస్తువులు ఇవ్వకముందే, ఆ ఉద్యోగం ఇవ్వకముందే, వివాహం చేయకముందే, అయ్యా నువ్వు నాకు వివాహం చేయబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి, నువ్వు నా వ్యాపారంలో అభివృద్ధిని పరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి, నా భర్తను మార్చుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి, మా కష్టాలు తీర్చుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇంకా
మేము రాసే పరీక్షల్లో విజయాన్ని ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. శత్రువుపై విజయాన్ని ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని చెప్పే అంత గొప్ప విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువు వారి వల్ల మనం కూడా పొందుకోవాలని అప్పుడే దేవుడు మన జీవితంలో ఉన్నతంగా కార్యం చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, లాజరు బయటికి రమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి కేకవేగంలో ఏం చేశాడండి? 4 రోజుల నుండి సమాధిలో ఘోరమైన వాసనతో ఉన్న లాజరు జీవము పొందుకొని సజీవుడై తిరిగి లేచి వచ్చాడు. ఆయన మాట ద్వారా మరణించిన లాజరు స్వస్థత కలిగింది, కానీ బ్రతికున్న మనకి మాత్రం స్వస్థత పొందుకోలేకపోతున్నాం. మరణించిన లాజరుకి ఆయన స్వరమైన పడింది, కానీ బ్రతికున్న మనకు దేవుని మాట, దేవుని స్వరము వెళ్ళలేకపోతున్నాం. ప్రియ సహోదరి సోదరా, మార్త వలె మనం కూడా అంటాం, అయ్యా అతను 4 రోజులైంది చనిపోయి, అయ్యా ఎన్నో సంవత్సరాలైంది ఈ వ్యాధి వచ్చి, డాక్టర్లు లైన్ చేయలేదు, ఎవరినైనా స్వస్థపరచగలరు అని ప్రశ్న మనలోకి వస్తుంది. దేవుడు మాటతో అన్నాడు, ఏమన్నాడండి? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూపు. నమ్ముచున్నారా? దేవుడు నీకున్న అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడని నమ్ముచున్నారా? దేవుడు మీ ఆర్థిక సమస్యల నుండి విడుదల ఇస్తాడని నమ్ముచున్నారా? మీరు కోరుకునే ఉద్యోగాన్ని మీరు పొందుకుంటారని నమ్ముచున్నారా? యవ్వనస్తులు, మీరు పరీక్షల్లో పాస్ అవుతారని నమ్మినట్లయితే మీరు దేవుని మహిమ చూస్తారు. నమ్మకుండా అవిశ్వాసంతో ఎంతకాలం మీరు అడిగినా దేవుడి కార్యాన్ని మనము చూడలేము. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనము దేవుడు మన జీవితంలో వేటినైతే అడుగుతున్నామో అవి పొందుకోక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అంత గొప్ప శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన విశ్వాసంలోకి మనందరము నడిపించబడుదుము గాక. ఆమేన్. ప్రార్థనతో ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, సర్వశక్తివంతుడ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి నాయన, అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, ఏ యోగ్యత లేనప్పటికీ, ఏ అర్హత లేనప్పటికీ అయ్యా నీ కృప చేతనైనా తండ్రి, అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టి నైనా నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన తండ్రి, ఇక్కడ ఉన్న మేమందరం నాయన తండ్రి, అయ్యా వేటినైతే అడుగుదామో నైనా అవన్నీ నైనా తండ్రి నీవు మా అందరికి అనుగ్రహించబోతున్నందుకు నైనా అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా కష్టాలను తీర్చి, మా కన్నీరు తుడిచి, మా జీవితాల్లోనైనా నీ వాక్కు ద్వారానైనా నాయన తండ్రి అయ్యా మమ్మల్ని స్వస్థపరిచి నైనా తండ్రి మా జీవితంలోనైనా అద్భుతాలు చేయబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా కడవరకు నైనా తండ్రి విశ్వాసముతోనైనా అయ్యా నీ చిత్త ప్రకారం, వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మేమందరం జీవించడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎల్లప్పుడు విశ్వాసం అనే దారిని పట్టుకొని నైనా దుష్టుడు వేసే అగ్ని బాణాలను నైనా ఆర్పివేయటకు మేము ఎల్లప్పుడు శక్తివంతులై ఉండే కృపను మా అందరికి దయచేయమని అయ్యా ఈ బిడ్డలు వేటి కోసం అయితే మొరపెడుతున్నారో నైనా వాటిని నీవు నైనా నీ కృప ద్వారా అనుగ్రహించబోతున్నందుకు నైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయినా. అయ్యా మరొకసారి నైనా అయ్యా ఈ అవకాశం ఇచ్చిన నైనా సంఘ కాపరినైనా నాన్న రాజుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా. ఈ సంఘాన్ని నైనా అయ్యా రాజుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. కుటుంబం అంతానైనా ఉన్నతంగానైనా నీ సేవలో కడవరకునైనా ఉన్నతంగా వాడబడడానికి నైనా నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని, కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచె వేయమని అయ్యా ఈ సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికున్న అవసరతలన్నీ నైనా నీవే తీర్చమని నాయన తండ్రి, వారికున్న అక్కరతలన్నీ తీర్చమని నాయన ఈ సంఘం నాయన తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా అయ్యా నీ నామానికి మహిమకరంగా నీ రాకడప్పుడు నాయన తండ్రి అయ్యా 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 ఎత్తబడే నైనా ఉన్నతమైన సంఘముగా నైనా ఈ సంఘాన్ని నైనా నీవు ఉంచబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా 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 సమస్తము తండ్రి దేవా నీ చిత్త ప్రకారం, వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా అందరి జీవితంలోనైనా జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.